వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాపు ఉద్యమ నేత దివంగత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అందరిని విడిచి వెళ్ళిపోయారు. వారి అంత్యక్రియలు వారు కోరుకున్నట్టుగానే జరిగాయి అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వారి కుమారులు పత్రికా ప్రకటనని రిలీజ్ చేశారు. ముద్రగడ గిరి గారు 16/7/2026 కిర్లంపూడి, కాకినాడ జిల్లా. గౌరవనీయులు మా దైవం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన సందర్భంగా తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చిన నాయకులకు, ముద్రగడ అభిమానులకు, వివిధ హోదాలలో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేని లోటు జన్మజన్మలకి మాకు తీరంది. ఈ కష్టకాలంలో స్వయంగా వచ్చి ఓదార్చిన వారు, నివాళులర్పించిన వారు, రాలేకపోయినా ఆయన పట్ల ప్రేమ అభిమానాలు చూపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి నిలువుటద్దం. రాజకీయాలు, పదవులు కన్నా ఆయన తన వ్యక్తిత్వానికే పెద్దపీట వేసుకుంటూ వచ్చారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదు అని, పరువు ప్రతిష్టలు కోల్పోకూడదు అన్న పద్ధతిలోనే ఆయన జీవితం మొత్తం కొనసాగించారు. తన మరణానంతరం ఏం చెయ్యాలి అనే కార్యక్రమంపై మా కుటుంబం పెద్దలకు, కుటుంబ సభ్యులకు తన నిర్ణయాలని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఆ మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుండి ఎలాంటి లాంఛనాలు కానీ, సాయం కానీ వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించాము. మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి ముద్రగడ గారి మీదున్న అపార గౌరవాన్ని చాటారు. మా కుటుంబం మీద ఆయన వాత్సల్యం చూపించారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబం ఈ విషాదంలో ఉండగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వం, పట్టుదల, ఆయన అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా లోకానికి చెప్పక్కర్లేదు. తన అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరగాలో ఆయన మాకు నిర్దేశించారు. ఆయన మాకు చెప్పిన మాటలు శిరోధార్యం. ఆ ప్రకారమే మేము చేసాం. వీటిలో ఎలాంటి రాజకీయ, ఎవరి ప్రలోభాలు లేవు. ఒక ఉద్యమ నేతగా అణిచివేతల అవమానాలు ఎదుర్కొన్న ఆయనకు అధికారిక లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదు. ఇక బార్లపూడి క్రాంతి గారి కుటుంబానికి మాకు గత కొన్నేళ్లుగా రాకపోకలు లేవని, ఎలాంటి సంబంధాలు లేవని, ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో ముద్రగడ గారే స్వయంగా మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె రాకూడదు అన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ముద్రగడ గారి అంతిమ నిర్ణయమే. దయచేసి మమ్మలను మానసిక క్షోభకి గురి చేసే విధంగా వార్తలు, అభిప్రాయాలు ప్రచురించవద్దు అని, ప్రసారం చేయొద్దని మీడియా పెద్దలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇట్లు ముద్రగడ రాఘవరావు, ముద్రగడ గిరి. ఇది వాళ్ళు పత్రికలకి రిలీజ్ చేసినటువంటి లేఖ. సరే, ఏది ఏమైనప్పటికీ అధికారిక లాంఛనాలు వాళ్ళకు వద్దు అని కోరుకోవడం ఇదంతా అయ్యింది. బట్ దాన్ని కాస్త సంయమనంతో వాళ్ళకి చెప్పు ఉండొచ్చు. ఇది గిరి గారు కావచ్చు, రాఘవ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరి గురించి కాదు మాట్లాడేది. ఇంకా ఎవరైతే అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసుల్ని నెట్టేశారో వాళ్ళకి సంబంధించి మామూలుగా చెప్పు ఉండొచ్చు. కావాలంటే ఆయన ఏదో లేఖ రాశారు అన్నారు కాబట్టి ముద్రగడ గారు ఆ లేఖను కూడా తీసుకొచ్చి వాళ్ళకి చూపించి, ఎస్పీ గారు ఉన్నారు అక్కడ, కలెక్టర్ గారు వాళ్ళందరూ ముందే ఇన్ఫామ్ చేశారు, చెప్పేసి ఉండొచ్చు అక్కడ. అంతే తప్ప అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్ళి పోలీసుల్ని నెట్టడం ఇదంతా చేసినటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఆ తర్వాత ఎంత కవర్ చేసుకున్నా, ఏం చెప్పినా కానీ ఇది ముందే సంయమనంతో 15వ తేదీన రిలీజ్ చేసి ఉన్నా, ఇంకోటి ఉన్నా కానీ వేరే ఉండేది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఉండేదేమో. బట్ ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కోరుకోకపోయినా ప్రభుత్వం విధి అది. ప్రభుత్వ లాంఛనాలతోటి, అధికారిక లాంఛనాలతోటి ఆ కార్యక్రమం జరగడం అనేది. సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వారు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు. కానీ వద్దు అనుకోవడం అది వాళ్ళ కుటుంబ వ్యక్తిగత వ్యవహారం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేటువంటి పాయింట్ ఒకటే, ఆయన ఆల్రెడీ లేరు, వెళ్ళిపోయారు అందరినీ వదిలేసి. ఇక ఆయన గురించి ఎక్కువగా డిస్కషన్ పెట్టి ఆయన దానికి సంబంధించిన వివరాలు మాట్లాడుతూ, డిబేట్లు పెడుతూ, ఇంకోటి పెడుతూ చేసే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నటువంటిది దయచేసి ఇంకా మీడియాలో ఆపేయండి అని చెప్పని. సో ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలికేసి ఆ పెద్ద ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ కుటుంబం మానసిక పరిస్థితి అంతా కూడా కాస్త కుదుట పడేటువంటి విధంగా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఇది ఆ లేఖ సారాంశం. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.